ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 33వ అధ్యాయం 18వ శ్లోకం. వ్రతవిచ్ఛేదనం. గృహోద్యానం కుసుమిథై రమ్యం బహు అమరద్రుమై కూజత్ విహంగ మిథునం గాయత్ మత్త మధువ్రతం. గృహోద్యానం కుసుమితై గృహోద్యానం కుసుమితై రమ్యం బహమధురద్రుమై రమ్యం బహ్వామరుద్రుమై కూజాద్విహంగమిథునం కూజాద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతం గాయన్మత్వమధువ్రతం. గృహోద్యానం కుసుమితై రమ్యం బహ్వమధుద్రుమై కూజాద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతం. గృహోద్యానం రమ్య బహ్వమధుద్రుమై గాయన్మత్తమధువ్రతం. పదార్థములు ఎవరైనా ఆన్లైన్లో చదువుతారా? హరే కృష్ణ. ప్రతిపదార్థములు. గృహోద్యానం గృహాంగణపు ఉద్యానవనము. కుసుమితై ఫలపుష్పములతో. రమ్యం సుందరము. బహు అమరద్రుమై పెక్కు దేవలోకపు వృక్షములతో. కూజత్ గానము చేసెడి. విహంగ పక్షుల యొక్క. మిథునం జంటలతో. గాయత్ ఝుంకారము చేయు. మత్త మత్తిల్లిన. మధువ్రతం మధుపములతో. తాత్పర్యము, దీనికి భాష్యం లేదు. తాత్పర్యం: సుగంధమయ పుష్పములను మరియు ఫలభరితములగు పెక్కు వృక్షములను కలిగిన ఉద్యానవనముచే ఆ గృహాంగణము పరివృత్తమై ఉండెను. ఆ వృక్షములు మిక్కిలి పొడవుగాను రమ్యముగాను ఒప్పారుచున్నవి. చెట్లపై కూర్చొని ఉన్న పక్షుల కమనీయ కంఠము మధుపముల జూంకారము ఆ ఉద్యానపు ఆకర్షణమై అచ్చట వాతావరణం అంతటిని మనోహరముగా చేసెను. దీనికి భాష్యం లేదు. 19వ శ్లోకం కూడా చూద్దాం. యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగు వ్యాప్యాముత్పలగంధిన్యాం కద్దేమేనోఫలాలితం. యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగు వాప్యాముత్పలగంధిన్యాం కద్దమేనోఫలాలితం. యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగు వాప్యాముత్పలగంధిన్యాం కద్దమేనోఫలాలితం. తాత్పర్యము:
కలువల కొనలో స్నానమాచరించుటకు దేవహూతి ఆ రమ్యమగు ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు స్వర్గలోక వాసుల సహచరులు గంధర్వులు కర్దముని వైభవమును కీర్తించేవారు. అతడు ఆమెకు అన్ని వేళలా పూర్తి రక్షణను ఒసగెను. భాష్యము. ఆదర్శనీయమగు భార్యాభర్తల సంబంధము ఈ శ్లోకం నందు చక్కగా వర్ణించబడినది. భర్తగా కర్దముని అన్ని విధములుగా సౌకర్యమును దేవహూతికి ఒసగెను. కానీ ఆమె ఎడ అతడు ఏనాడును అనురక్తిని ఆసక్తిని కలిగి ఉండలేదు. తనయుడగు కపిలదేవుడు పెద్దవాడైనంతనే కర్దముని గృహ సంబంధమును విడిచివేశాను. అదేవిధంగా స్వయంభువ మనువు తనయ అయిన దేవహూతి గుణవతి సౌందర్యవతి అయినను భర్త రక్షణ పైననే పూర్తిగా ఆధారపడి ఉండను. మనువు అభిప్రాయం అనుసరించి స్త్రీలు తమ జీవితమునందెన్నడూను స్వతంత్రులుగా జీవించరాదు. బాల్యమునందు స్త్రీ తల్లిదండ్రుల యందు రక్షణ ఉండవలను. యవ్వనమున భర్త రక్షణ ఉండవలను. ఇక వార్ధక్యమున తన కుమారుని రక్షణను నందుండవలను. మనుసంహిత అందలి ఈ వచనమును దేవహూతి తన జీవితమును ప్రదర్శించి చూపాను. చిన్నతనమున ఆమె తండ్రిపై ఆధారపడిను. పిదప తన భర్తపై ఆధారపడిను. ఆ పిదప తనయుడగు కపిలదేవునిపై ఆధారపడిను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇది నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయము 18 మరియు 19 శ్లోకాలు ఈరోజు చూద్దాం. ఈ 18వ శ్లోకంలో కర్దముని సృష్టించినటువంటి గృహసౌధం ఏ విధంగా ఉంది వివరణ ఇంకా వివరిస్తూ ఉన్నారు. మనం చూసాం 15వ శ్లోకం నుంచి ఏ విధంగా ఎంత మనోహరంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఎలా ఉందట, సుగంధమయ పుష్పములు మరియు ఫలభరితములకు పెక్క వృక్షములను కలిగిన ఉద్యానవనముచే ఆ గృహాంగణము పరివృత్తమై ఉండెను. ఆ వృక్షములు మిక్కిలి పొడవుగాను రమ్యముగాను ఒప్పారుచుండెను. చెట్లపై కూర్చుని ఉన్న పక్షుల కమనీయ కంఠము మధుపముల జూంకారము ఆ ఉద్యానవనపు ఆకర్షణయై అచట వాతావరణం అంతటిని మనోహరంగా చేసెను. కాబట్టి ఆయన సృష్టించినటువంటి ఈ గృహ సౌధం ఏదైతే ఉందో ఆ సౌధంలో ఎంత మనోహరంగా ఉంది, ఎంత ఉద్యానవనాలన్నీ కూడా మనోహరంగా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనం చరిత్రలో చూసినట్లయితే వాళ్ళ యొక్క గృహాలు, సాధారణ జీవుల యొక్క గృహాలు కూడా ఆ విధంగా ఉండేవి అన్నమాట. అంటే మనం క్షత్రియుల యొక్క సౌరభాలు ఏవైతే ఉన్నాయో, క్షత్రియుల యొక్క భవనాలు అవి చాలా పెద్దగా ఉంటాయి కదా. ఎన్నో రూమ్స్ ఉంటాయి, ఎన్నో పార్టీషన్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అంత అధికమైన ధనాన్ని వాళ్ళ దగ్గర ఉండేది, అంత సౌకర్యాలు ఉండేవి, అంతమంది పనిచేసే వాళ్ళు ఉండేవారు కట్టడాలు కట్టడానికి. కాబట్టి ఎవరు ఎంత ఉన్నతంగా ఉన్నారో అనే విషయం వాళ్ళ యొక్క గృహాల మీద చూసి చెప్పచ్చు అనమాట. ఒక సాధారణ వ్యక్తులు, ఉదాహరణకి మనం చూస్తే క్షత్రియులే కాకుండా వైశ్యులు కూడా కదా. మనం కృష్ణుడు చేసినటువంటి లీలలు, బృందావనంలో ఆయన చేసిన లీలలు చూస్తే నందమహారాజ్ గృహం కూడా అలాగే ఉంటున్నాడు కదా. నందమహారాజ్ గృహం ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్దది కూడా, చాలా పెద్దది, చాలా చాలా సౌదాలు ఉంటాయి, చాలా బిగ్గరగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ రోజుల్లో మన ఇల్లు నిర్మించుకోవడం చాలా కష్టం
ఎందుకంటే ఎవరు కూడా భగవంతుడి పైన ఆధారపడట్లేదు. పూర్వం వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులకి అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కావాలనే ఆ వైరాగ్యాన్ని ప్రదర్శించి అలాంటి పెద్ద పెద్ద గృహాలు నిర్మించుకోవడము కదా, అన్ని సౌకర్యాలు కల్పించుకోవడం అలా చేసేవారు కాదు. చాలా సరళంగా జీవిస్తుంటారు. కానీ వాళ్ళ దగ్గర శక్తి లేదా అని కాదు, శక్తి ఉంది. వాళ్ళకి కావాల్సిన ధనం ఉంది. అదే ఎందుకంటే క్షత్రియులు యజ్ఞాలు చేసినప్పుడు లేదంటే వీళ్ళేదైనా క్రతువులు చేసినప్పుడు చాలా అధిక మొత్తంలో వాళ్ళకి దానాన్ని ఇస్తుంటారు. వేల సంఖ్యలో గోవులను దానంగా ఇస్తారు, బంగారు నాణాలను దానంగా ఇస్తారు. చాలా అధిక మొత్తంలో ధనం వస్తుంది. కానీ వాళ్ళు ఈ దేహాత్మ బుద్ధి నుంచి విడిపడడం వల్ల, ఆత్మతః వాళ్ళు ఆలోచించడం వల్ల, ఆత్మజ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని త్యజిస్తారు. మనం చూడొచ్చు, రాజసూయ యజ్ఞం చేసినప్పుడు వాళ్ళు అధిక మొత్తంలో వచ్చిన ధనాన్ని ఏం చేస్తారు, దారి మధ్యలో రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతారు అనమాట బ్రాహ్మణులందరూ కూడా. అదే పెద్ద బంగారు గనిలా తయారవుతుంది. అర్జునుడికి యజ్ఞం చేయడం కోసము అధిక మొత్తం ధనం అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు రోడ్డు పక్కన పడేశారో ఆ ధనాన్ని తీసుకురావడం కోసం కృష్ణుడు చెప్తాడు, నువ్వు దిక్కుగా వెళ్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో ధనం ఉంటుంది అని. అందుకే అర్జునుడికి మరొక పేరు ఏంటంటే ధనంజయ. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అక్కడి నుంచి ధనాన్ని తీసుకుని వచ్చాడు. దానికి కూడా చాలా ప్రయాసపడతాడు, యుద్ధం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అందుకే అర్జునుడికి ఆ పేరు వచ్చిందనమాట. కాబట్టి బ్రాహ్మణులు ఎప్పుడు ఆ విధంగా ఉన్నతమైన సౌకర్యాలను తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. కానీ సదుపాయాలు ఉన్నాయి. ఇంకా క్షత్రియులు, వైశ్యులు అయితే అధిక మొత్తంలో చాలా పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడం కదా, అన్ని సదుపాయాలను స్వీకరించి ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ శూద్రుడు కూడా ఆ విధమైన లోటు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క పని పై 3 వర్గాల వరకు పని చేయడం అని. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన లోటు లేదు. వాళ్ళిద్దరి మధ్య పరస్పర సంబంధం చాలా ఉన్నతంగా ఉండేదన్నమాట. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరు కూడా ఇతను శూద్రుడు దూరంగా ఉంచాలి, ఇతను ఇలా పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఉండేవారు కాదు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమయానికి ఏమి కావాలో అన్నీ కూడా అందించేవారు అన్నమాట. ఇంకా శూద్రులు కూడా వాళ్ళకి తెలుసు యజమానికి ఏ విధంగా సేవ చేయాలనే విషయం తెలుసు. కాబట్టి ఆ విధంగా సేవ చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని అలా ఆనందంగా కొనసాగించేవారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద ఆధారపడేవారు కదా. అందుకే కృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఆయన ద్వారా చేయబడినటువంటి ఈ 4 రకాల వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికంగా 4 వర్గాలు, భౌతికమైన శరీరాన్ని పోషించడానికి 4 వర్గాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, ఈ 8 రకాల వర్గీకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా భగవంతుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించేవారు. కాబట్టి అన్ని రకాల సదుపాయాలు కల్పించబడ్డాయి. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి అన్నీ కూడా కల్పించబడ్డాయి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి ఒక గృహాన్ని నిర్మించాలంటే చాలా ప్రయాసపడాలి. ఎందుకు అంటే ఆ నిర్మించే గృహం కూడా ఎలా ఉంటుంది, ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్ కాదో ఆ విధంగా నిర్మించడానికి ఇష్టపడతారు. అదే పెద్ద మొత్తంలో సిమెంట్ వాడడం, కాంక్రీటు, అంతా కెమికల్స్తో ఆ విధంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనం చూస్తే ఏదో సాంకేతిక పురోగతి అని ఏదైతే చెప్తున్నారో దానివల్ల ఏమవుతుందంటే జీవి యొక్క జీవన అవసరాలు తగ్గిపోతున్నాయి. అదే మనిషి జీవించే ఈ ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది. అదే ఉదాహరణకి పూర్వం ఎవరైనా ఇంటిని నిర్మిస్తే 2-3 ఎకరాల్లో నిర్మించేవారు. చూడండి, ఇల్లు ఎలా ఉండేది, పెద్ద విశాలమైన ప్రదేశంలో ఇల్లు ఉండేది, చుట్టూ ఉద్యానవనం, మొక్కలు, ఇంటి నుంచి మెయిన్ గేట్ నుంచి ఇంటికి వెళ్ళాలంటేనే చాలా సమయం పట్టింది నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటి ఇల్లు ఇప్పుడు కూడా చూస్తాం అక్కడక్కడ మనం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కనీసం జనాలకి ఇల్లు నిర్మించుకోవడానికి కొంచెం ప్రదేశం కూడా లేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే జీవి యొక్క స్వలాభం వల్ల దాన్ని పెంచుకుంటూ పోతున్నారు కదా, రియల్ ఎస్టేట్స్ అని కదా. ఎకరం భూమి యొక్క కాస్ట్ 1 సెంటుకే తయారు చేశారు అనమాట. కానీ 1 కోటి రూపాయలు ఎకరం ఉంటే ఇప్పుడు 1 సెంటు ₹1 కోటి ఉంటుంది. మనం చూడవచ్చు భీమవరం మెయిన్ టౌన్లో చూస్తే 1 సెంటు భూమి ఎంత ఉంటుందంటే, సెంట్ అంటే 48 గజాలు ఎంత ఉంటుంది, కనీసం ₹1 కోటి 60 లక్షలు 70 లక్షలు ఉంటుంది కదా. పూర్వం అంత విలువ లేదు భూమికి అంత విలువ లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే బంగారం కొనుక్కునేవారు. బంగారం కాస్ట్ ఎక్కువ, బంగారం పెరుగుతుందని ఉద్దేశం. అప్పుడు భూమి గురించి ఎవరు పట్టించుకునేవారు కాదండి. అందరికీ 10 ఎకరాలు, 15 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉండేది. కానీ ఇప్పుడు 10 సెంట్లు ఉంటే చాలా గొప్ప అనమాట.
ఊళ్ళో 10 సెంట్లు ఉంటే చాలా గొప్ప. ఎందుకు ఆ స్థాయికి వచ్చిందంటే జీవి స్వలాభం వల్ల ఈ భూమిని పాడు చేస్తూ ఉన్నాడు. మంచిగా పంటలు పండే భూమిని అంతటిని చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వి పాడు చేశారు. కొంచెం ఊళ్ళో ఉన్నటువంటి భూమిని కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఆ భూమినే 10 మందికి 15 మందికి మారుస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ 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 చేయి మారినప్పుడల్లా నాకు అధిక మొత్తంలో లాభం కావాలని దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ 10,000 20,000 ఉన్నట్టు భూమిని ఇప్పుడు ₹1,00,00,000 చేశారనమాట. కాబట్టి ఎవరికి ఉన్నతంగా విశాలంగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు. ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే ఒకే ప్రదేశంలో ఒక 10 మంది నివాసం ఉండేలాగా అపార్ట్మెంట్స్ కడతారు. ఎందుకంటే 10 మందికి 10 ప్రదేశాలు లేవు, 10 స్థానాలు లేవు ఇల్లు కట్టుకోవడానికి. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు మనం చూస్తాం కదా అపార్ట్మెంట్స్, పీజియన్ హౌస్ అంటారు కదా, ప్రభుపాద చెప్తుంటారు పీజియన్ హౌస్, పక్షుల గూళ్ళు అనమాట. పక్షి గూళ్ళు ఎలా ఉంటాయి చూడండి, ఒక చెట్టు మీద పక్షి గూడు పెట్టింది అనుకో అలా ఉంటుంది, ఏలాడుతూ ఉంటాయి అన్నమాట. ఒకే రవ్వ మీద 10-15 గూళ్ళు ఏలాడుతూ ఉంటారు. సో ఆ విధంగా అపార్ట్మెంట్స్ తయారు చేయబడ్డాయి అనమాట. ఎందుకంటే ఎవరికి ఆ విధమైన అవకాశం లేదు. ఒక వ్యక్తి ఎవరన్నా ఒక ఇల్లు కట్టాలి అనుకోండి, చాలా ప్రయాసపడాలి, ఒక జీవితం సరిపోతుంది అనమాట. ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే ముందు ఏం చేయాలి, హౌస్ లోన్కి వెళ్దాం. హౌస్ లోన్ వెళ్ళాలంటే కనీసం 40-50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇండియాలో 10 లక్షలు ఉంటే 40 లక్షలు లోన్ పెడతారు. లోన్ పెట్టినప్పుడు ఈఎంఐ 30,000 40,000 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, కనీసం 30-40 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే కనీసం వివాహం అవ్వాలి, వివాహం అయ్యి పిల్లలు పుట్టినప్పుడు ఇల్లు సరిపోవట్లేదు కాబట్టి ఇంకో ఇల్లు కట్టాలి, పెద్ద ఇల్లు అని చెప్పి ఆలోచన వస్తుంది. ఎప్పుడు కనీసం 30-35 సంవత్సరాలు ఉంటుంది ఆ వయసులో ఆలోచన వస్తుంది. అప్పటి నుంచి ఈఎంఐ 30-40 సంవత్సరాలు అంటే ఎంత వయసు అవుతుంది, ఆ ఇల్లు యొక్క ఈఎంఐ అవ్వాలంటే కనీసం 60-70 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక మనిషి జీవితం. కాబట్టి ఒక మనిషి జీవించడానికి, ఒక గృహాన్ని నిర్మించాలంటే కనీసం 60-70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడుతూ ఉండాలన్నమాట. 30,000-40,000 కడుతూ ఉండాలన్నమాట. దానికి వడ్డీలు అని నిన్న వింటున్నాను, ఎవరో భక్తులు చెప్తున్నారు, హౌస్ లోన్ తీసుకుని ఒక 10-15 సంవత్సరాలు అవుతుందంట. బ్యాంకు వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ మీరు బాగా కడుతున్నారు, 10-15 సంవత్సరాలు అయ్యింది కాబట్టి మీ లోన్ మీద టాపప్ చేస్తాం. టాపప్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కష్టపడి ఏదో రకంగా అప్పు తీర్చడం కోసం ఎంతో ప్రయాసపడి నెల నెల ఈఎంఐలు కట్టి ఏదైతే ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తాడో దాన్ని మళ్ళీ తిరిగిస్తారు. అంటే మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. దాన్నే టాపప్ లోన్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక 15 లక్షలు కట్టేశారు అనుకోండి, 15 లక్షలు మళ్ళీ ఆయనకు లోన్ శాంక్షన్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే జీవి బయటపడడం లేదు. అంటే 15 లక్షలు తిరిగి ఇచ్చారంటే ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ లోన్ కట్టాల్సిందే కదా. అంటే ఏమైంది, ఇంకో 10-15 సంవత్సరాలు ఎక్స్ట్రా కష్టపడాలి. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జీవిని ఏదో రకంగా బంధించడానికి ప్రయత్నం చేస్తుంది. రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాడు ఆ వ్యక్తికి, మీరు మళ్ళీ లోన్ తీసుకోండి, మళ్ళీ మీరు టాపప్ తీసుకోండి. సో ఆ విధంగా అయిపోయింది జీవి యొక్క పరిస్థితి. అంటే ఒక ఇల్లు కట్టాలంటే జీవి పరిస్థితి కూడా నెల అయిపోయింది. దానికి కారణం జీవి యొక్క కోరిక. కానీ జీవి యొక్క కోరిక ఎలా ఉంది, నేను చాలా అద్భుతమైన ఇల్లు కట్టాలి, మంచి టైల్స్ వేయాలి, మంచి సీలింగ్ వేయాలి, తలతల్లాడే లైట్స్ పెట్టాలి అన్నీ. వీడి వల్ల ఏమవుతుంది, పక్కవాడు కట్టాడు కాబట్టి నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి. కాబట్టి ఏం చేయాలి, అంత స్తోమత ఉండదు, ఏం చేయాలి, వెంటనే బ్యాంక్ లోన్కి వెళ్ళాలి. చాలామంది ఆ లోన్ కట్టలేక ఆ ఇంటిని బ్యాంక్ వాడికి ఇచ్చేసిన పరిస్థితి కూడా ఉన్నాయి కదా. బ్యాంక్ వాడు ఏదో పాట పెడతాడు, దాంట్లో ఇంటిని ఎవరికొరికి అమ్మేస్తాడు, దాంట్లో లాభం వస్తే తిరిగి కొన్ని శాతం ఇస్తాడు, మిగతాదంతా బ్యాంక్ వాడే ఉంచేసుకుంటాడు. కళ చెదిరిపోయింది కదా, సొంత ఇంటి కళ చెదిరిపోయింది. కాబట్టి ఎందుకు అలా జరుగుతుందంటే ఎవరు కూడా భగవంతుడి మీద ఆధారపడకుండా ఉండడం కోసం. భగవంతుడి మీద ఆధారపడిన వ్యక్తి ముందు ఏం చేస్తాడు, నేను ఎవరిని కదా, నేను ఏ వర్గానికి చెందినటువంటి, నేను బ్రాహ్మణునా, క్షత్రియుడినా, వైశ్యుడినా, శూద్రుడినా అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచన లేకుండా అన్నీ కావాలని ప్రయత్నం చేస్తాడు అనుకోండి. బ్రాహ్మణుడు కోరుకోడు, ఇలాంటి సౌకర్యాలు కావాలని బ్రాహ్మణుడు కోరుకోడు, శూద్రుడు కోరుకోడు కదా. వాళ్ళకి పబ్బంగా ఇస్తే సరిపోతుందని ఆలోచనతో ఉంటారు. వాళ్ళు నేను క్షత్రియుడిని అవ్వాలి, క్షత్రియుడు మా రాజుగారు ఉన్నటువంటి పెద్ద గృహాన్ని నేను నిర్మించుకోవాలి, అలాంటి ఆలోచన శూద్రుడికి ఉండదు, ఈవెన్ బ్రాహ్మణం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఈ వర్ణాశ్రమ విధానంలో భగవంతుడి పైన ఆధారపడి జీవించేవారు కాబట్టి అది సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆ వర్ణాశ్రమ వ్యవస్థే లేదు. ఎవరు క్షత్రుడు, ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు శూద్రుడు అనే విషయాన్ని గుర్తించే స్థాయిలో లేదు. అసలు ఆ పదాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది నా సమాజం లేదు. కాబట్టి ఇది సాధ్యం కాదు.
కానీ భగవంతుడి యొక్క సృష్టిలో భగవంతుడు అలా ఆ విధమైన సదుపాయాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నతంగానే జీవించేవారట. అందుకని చెప్తున్నా చూడండి, వాళ్ళ యొక్క గృహం ఎలా ఉంది అనేది ఇక్కడ వివరించారు. చాలా రమణీయంగా ఉంది, ఉద్యానవనాలతో ఉంది, చాలా రమణీయంగా ఉందని చెప్పి ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత 19వ శ్లోకంలో చెప్తున్నారు, కలువల కొలంలో స్నానమాచరించుకు దేవహూతి ఆ రమ్యభంగ ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు స్వర్గలోక వాసుల సహచరులకు గంధర్వులు కద్దోముని వైభవమును కీర్తించిన వారు. చూడండి, మన యొక్క గృహ సౌందర్యాన్ని మనం చూసాం. 15వ శ్లోకంలో ఆయన యొక్క గృహ సౌదాన్ని చూసి అసూయపడ్డారంట దేవతలు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? గంధర్వులు ఎవరంటే బాగా కీర్తించేవారు కదా, బాగా పాడుతుంటారు గంధర్వులు. గంధర్వ లోకంలో ఉంటారు వాళ్ళు ఏం చేశారు? కద్దముని యొక్క వైభవాన్ని కీర్తించారంట. ఎప్పుడు? దేవహూతి ఆ రమ్యమ్మకు ఉద్యానవనంలో స్నానం ఆచరించడానికి వెళ్ళింది. ఆ సందర్భంలో ఆ ఉద్యానవనాన్ని వాటిని చూసి వాళ్ళు కీర్తించడం మొదలుపెట్టారు. అతడు అంటే కద్దముని ఆమెకు ఎల్లవేళలా పూర్తి రక్షణను వసగను కాబట్టి ఆయన రక్షణను వసగారట. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఒక స్త్రీ స్నానం చేయడానికి వెళ్తుందో ఆ సమయంలో కూడా రక్షణ అవసరం. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా కద్దముని ఆమె భార్యకి రక్షణను చేకూర్చారనమాట. ఎందుకంటే అక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి ఏంటి? మను సంహితలో చెప్తున్నారు, ఒక స్త్రీ పెళ్లి కానంత వరకు తండ్రి యొక్క సంరక్షణలో ఉండాలి, వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో ఆ సమయంలో పుత్రుడి యొక్క సంరక్షణలో ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత ఎప్పుడైతే వృద్ధాప్య సమయం వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? భర్త వానప్రస్థం స్వీకరించి అరణ్యవాసానికి వెళ్తారు కదా, పంచాసూత్రం వనం రచయిత అంటారు. అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక వ్యక్తి ఇంకా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నం అవడం కోసము, తపస్సు చేయడం కోసము ఉద్యానవనానికి వెళ్ళేవారు. అటవీ ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసేవారు అనమాట. కాబట్టి ఆ సందర్భంలో భార్య ఏం చేస్తుందంటే పుత్రుడి యొక్క సంరక్షణలో ఉంటుంది. ఇది మను సంహితలో చెప్పబడింది అనమాట. ఎందుకు మరి దీన్ని ఎంతమంది స్వీకరిస్తారు కదా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే ఎవరొకరు సంరక్షణలో వెళ్ళాలి కాదు. ఎందుకంటే మన విద్యా విధానం ఆ విధంగా తయారు చేయబడింది, మన పూర్వ చరిత్ర ఆ విధంగా తయారు చేయబడింది అనమాట. ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా స్వతంత్రంగా తిరుగుతుందో అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు భారతదేశానికి అని చెప్పారు ఒక వ్యక్తి. దాన్ని ప్రచారం చేశారు అలాగే కదా. అందుకే మనం చూడొచ్చు, భక్తి వికాస్ స్వామి మహారాజ్ యొక్క చాలా ఆయన లెక్చర్లో చూసినట్లయితే చెప్తున్నారు, ఇదంతా కూడా స్త్రీని దోచుకోవడం కోసం జరుగుతుంది కదా. స్త్రీ స్వతంత్రాన్ని అంతటిని కూడా ప్రచారం చేసింది ఎవరంటే పురుషుడాడు. పురుషులే మొట్టమొదటిగా ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అందుకే స్త్రీ కూడా సమాన హక్కులు ఉండాలి, స్త్రీకి పూర్తిగా స్వతంత్రతనివ్వాలనే ఉద్యమాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎవరంటే ఒక పురుషుడు. మనం చూడొచ్చు, పురుషుడు మాత్రమే దీన్ని తీసుకొచ్చి. ఎందుకు అంటే భోగించాలనే ప్రవృత్తి, లోపరుచుకోవాలనే ప్రవృత్తి. ఎప్పుడు స్త్రీ ఇంట్లోనే ఉండిపోతే ఎవరొకరు సంరక్షణలో ఉంటే ఏ విధంగా దోచుకుంటారు కదా. రావణాసుడు ఏం చేశాడు? అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు సీతాదేవిని. అంటే నిజమైన సీతను తీసుకెళ్ళలేదు, మాయా సీతను తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ ఉంటే సాధ్యమవుతుందా? ముట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంరక్షణలో సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తాడు? అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి మొట్టమొదటిగా. అదే కోరిక అందరికీ ఏమైనా కోరిక? ఒక స్త్రీని ఇంట్లోంచి బయటికి తీసుకురావాలి, భర్త యొక్క సంరక్షణ నుంచి బయటికి తీసుకురావాలి, తండ్రి యొక్క సంరక్షణ నుంచి బయటికి తీసుకురావాలి. ఇదే ప్రయత్నం. ఇంటికి వెళ్ళి ఒక స్త్రీతో వేరే పురుషుడు ఇంటికి వెళ్ళి నేరుగా మాట్లాడగలడా? మాట్లాడాడు. అలాంటి సదుపాయం లేదు, అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారు? ఒక స్త్రీకి కూడా సమాన హక్కులు తీసుకురావాలి, స్త్రీ కూడా ఉద్యోగం చేయాలి, స్త్రీ కూడా వ్యాపారం నిమగ్నం కావాలి, స్త్రీ కూడా రాజకీయాల్లోకి రావాలి. చూడండి, ఇప్పుడు సమాజంలో స్త్రీ చేయలేనటువంటి పని ఏదీ లేదు. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా కదా, రైల్వేస్లో ఉంటున్నారు కదా, ఆర్టీసీలో ఉంటున్నారు, లేనిది ఎక్కడ చెప్పండి. ప్రతి చోట కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే సూక్ష్మంగా ఆలోచిస్తే, మను సంహిత ప్రకారం ఆలోచిస్తే దోచుకోవడం కోసం. చాలా కష్టం. చూడండి, ఇప్పుడు చాలా చోట్ల మనం సాఫ్ట్వేర్ కంపెనీని చూడవచ్చు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి కదా. ఇద్దరే ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక పురుషుడు స్త్రీ విడిగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు చేసినటువంటి జాబులో వాళ్ళకి ఇచ్చినటువంటి
టాస్క్ కంప్లీట్ అవ్వకపోతే ఇద్దరే ఉండాలి. ఏం జరుగుతుంది? ఎంత కష్టం. అలాంటి స్త్రీని కాపాడడం చాలా కష్టం. కానీ ఏమైంది? ఇంద్రియభోగ ప్రవృత్తి. ఇద్దరం సంపాదించాలి, ఇద్దరం కలిసి ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ని తీసుకోవాలి. నువ్వు ఆ ఫ్లాట్ యొక్క ఈఎంఐ నువ్వు కడితే ఇంటికి పోషణ నేను చూసుకుంటాను, షేరింగ్. కాబట్టి చాలా చాలా కష్టం అనమాట. అందుకని చెప్తున్నారు, అన్ని వేళలా కూడా పూర్తి రక్షణను కల్పించారట. పూర్వం ఇలాంటి పరిస్థితులు లేవు, కానీ కూడా పూర్తి రక్షణ ఉండేది. ఇప్పుడే ఎక్కువ రక్షణ అవసరం కదా, కానీ ఇప్పుడు రక్షణ లేదు. ఎంత దురదృష్టం చూడండి. పూర్వం ఆ స్త్రీలకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది. వాళ్ళు చాలా వరకు పూర్తిగా ప్రతిభతలా నివసించేవారు. అప్పుడు అంతగా అవసరం లేకపోయినప్పటికీ కూడా శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా అందరూ కూడా పూర్తి రక్షణలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? అది లేదు. అందుకే మనం పూర్వం చేతులు చూస్తే చాలామంది ప్రతిభతల యొక్క ఉదాహరణలు ఉన్నాయి. శాస్త్రం మనం చూడొచ్చు కదా. ఒకసారి రామానుజాచార్య యొక్క శిష్యురాలు యొక్క వృత్తాంతాన్ని ప్రభుపాదులు వారు ఉదాహరిస్తుంటారు. రామానుజాచార్య యొక్క ఆయన శిష్యులు ఇంటికి ఒకసారి రామానుజాచార్య వెళ్తారన్నారు, మిగతా శిష్యులతో కలుపుకొని ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రామానుజాచార్య ఏం చేస్తారు, ఇంటి తలుపును కొడతారన్నమాట. తలుపు ఎంతసేపు కొట్టినా తలుపు తీయదు, కానీ లోపల వాళ్ళ భార్య ఉందనే విషయం అర్థమవుతుంది రామానుజాచార్యకి. అర్థమవుతుంది. లోపల నుంచి శబ్దాలు వినిపిస్తుంటాయి, గాజుల శబ్దాలు అవన్నీ కూడా. కానీ ఆ యొక్క శిష్యులు చాలా పేదవాళ్ళు అన్నమాట, చాలా పేదవాళ్ళు. ఆమెకి ధరించడానికి దుస్తులు కూడా లేవు. ఒకటే చీర ఉంటే అది ఆరేసి ఉంటుంది, లోపల ఆమె నగ్నంగా ఉంటుంది అనమాట. రామానుజాచార్యకి అర్థమవుతుందో వీళ్ళు పేదవాళ్ళు కదా, ఒకవేళ ధరించడానికి వస్త్రాలు లేవమని చెప్పి ఆయన ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని ఆమెకి ఇస్తారనమాట. ఇస్తే ఆమె ఏం చేస్తుంది, ఆ వస్త్రాన్ని చుట్టుకుని బయటకు వస్తుంది. వచ్చి చూస్తే గురువు గారు. కాబట్టి వెంటనే ప్రణామం చేసి అతన్ని ఆహ్వానిస్తుంది. కానీ మరి సన్యాసి ఇంటికి వస్తే బాగా సుపరీలు చేయాలి, మంచి ప్రసాదాన్ని పెట్టాలి, అవన్నీ చేయాలి, బాగా మర్యాదగా చూసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది కదా, ఎవరైనా ఇంటికి వస్తే అతిథి దేవో భవ. సాధారణ వ్యక్తి వస్తేనే, శత్రువు వచ్చినా కూడా ఇంటికి వస్తే చాలా సాధారణంగా గౌరవించి అన్ని సుపరీలు చేసి పంపించాలట, శత్రువు వచ్చినప్పటికీ కూడా. అలాంటిది వచ్చింది ఎవరు? సాక్షాత్గా గురుదేవులు వచ్చారు. కాబట్టి ఏం చేయాలి, ఆయనకి చక్కగా ప్రసాదం వండి పెట్టాలని ఏం చేస్తుందంటే ఎదురుగా ఉన్న ఒక అంగడికి వెళ్తుంది. కానీ ఎప్పటి నుంచో ఆ అంగడి యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి ఈయన పైన ఒక దుర్బుద్ధి ఉందన్నమాట, లోపరుచుకోవాలని. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాడు, కానీ అన్నిసార్లు విఫలమవుతాడు. కానీ ఈసారి తను ఏం చేస్తుంది, మీ కోరికను నేను తీరుస్తాను, నాకు కావాల్సినట్టు మా గురువు గారు వచ్చారు, మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా నాకు ఇవ్వండి అని చెప్తారు. అతను ఏమనుకుంటాడు, దొరికిందే సందు, మంచి అవకాశం దొరికిందని, మీకు ఏం కావాలో అన్నీ తీసుకెళ్ళిపోమని చెప్తారు ఆమె. కాబట్టి ఆమె ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా గురువుగారికి వండి పెట్టడం కోసం అన్నింటినీ తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి వండుతుంది అనమాట. అన్నీ వండి భగవంతు నివేదన చేసి గురువుకి చక్కగా అన్నీ పెట్టి ప్రసాదం పెట్టి అన్నీ సుపరీలు చేసి పంపిస్తుంది అనమాట. ఈలోపు ఆ గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి భర్త పనులను చూసుకుని ఇంటికి వచ్చి భర్త చూస్తే భర్త కూడా ప్రసాదం తీసుకోమని కూర్చోబెట్టి అన్నీ పంచపక్షి పరమాణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా సాధారణమైన జీవితం కదా, రోజు ఉన్న దాంట్లో ఏదో తిని బతికే జీవితం. కానీ రోజు ఇన్ని ఐటమ్స్ చూసేటప్పటికి ఎందుకు ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా, ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తారన్నమాట. ఇలా గురువుగారు వచ్చారు, ఆయనకి ప్రసాదం పెట్టడం కోసం ఇవన్నీ తీసుకొచ్చి అంగడి నుంచి తీసుకొచ్చి చెప్పాను, ఇలా జరిగింది, అన్ని విషయాలు చెప్తున్నాడు, ఎలా యజమానిది కోరుకున్నాడు, ఎలా జరిగింది అన్నీ చెప్తాడు. కాబట్టి అప్పుడు ఏం చెప్తున్నాడు అతను, సరే నువ్వు కూర్చో, నువ్వు కూడా ప్రసాదాన్ని స్వీకరించి నువ్వు అతనికి మాట ఇచ్చావు కాబట్టి వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. కానీ ఆమె యొక్క ప్రతిభత స్థాయి, ఆమె యొక్క శక్తి ఎంత గొప్పదంటే, ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా అంగడి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకు అంటే సర్వస్య చాహం హృదయ సన్నివిష్టు, ప్రతి జీవి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ విషయం ఆయనకి అర్థమైపోతుంది, ఇది తన గురువు గారి కోసం ఆమె త్యాగం చేసింది. కాబట్టి ఎప్పుడైతే భర్త ఆమెను పంపిస్తాడో ఆమె వెళ్తుంది. అంగడికి వెళ్ళినప్పుడు ఆయన క్షమించమని అడుగుతాడు అనమాట, లేదా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు ఆయనకి అర్థమవుతుంది అంతా కూడా, క్షమించమని అడిగి ప్రాధేయపడి మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తాడు అనమాట. ఇక్కడ అంత గొప్ప ప్రతిభతలు ఉన్నారన్నమాట సమాజంలో.
ప్రభుపాల్ వారు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. ఆయన ఒకసారి ఏదో సిటీలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అడుక్కునే వ్యక్తి స్ట్రీట్లో అడుక్కుంటూ ఉంటాడనమాట. అలా భిక్షాటన చేస్తుంటాడు. ఆయన చాలా అందవికారంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, జుట్టంతా జుట్టంతా వేరే రకంగా అయిపోతుంది. చూడడానికి అంతవికారంగా ఉంటాడనమాట. కానీ ప్రభుపాల్ వారు చెప్తారు, ఆమె భార్య, అతని భార్య అంట పక్కనే కూర్చొని ఆయనకి శుభ్రతలు చేస్తూ ఉండదు కదా. ఆయన శుభ్రంగా తల దువ్వడము కదా, వస్త్రాలను ధరింప చేయడము ఇవన్నీ చేస్తుంది. ఎవరి భార్య? ఒక భిక్షగాడి యొక్క భార్య. కాబట్టి అలాంటి ప్రతిభతులు ఉన్నారు సమాజంలో అని చెప్తున్నారు. అంటే భర్త భిక్షగాడైనా కూడా భార్య ఆ విధంగా సేవ చేసేదని చెప్తున్నారు. ప్రభుపాల్ వారు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. ఆయన ఎవరో ఒక కుటుంబం సభ్యుల ఇంటికి వెళ్తే ఆమె భార్య కనిపించదు అనమాట, ఎంత ప్రయత్నం చేసినా. అంటే మాట్లాడడానికి చూడడానికి చూసినా కూడా పూర్వం కనిపించేవారు కదండి ఇంట్లో వరకు. ఎవరైనా వేరే పురుషుడు భర్త కోసం ఇంటికి వస్తే కనిపించేవారు కదండి, ముసుగేసుకునేవారు, లేదంటే లోపలే ఉండేవారు కదా, లేకపోతే తలుపు చాటు నుంచి సమాధానం ఇచ్చేవారు, వారు కనిపించేవారు కాదు. అలా మనం చూస్తే నలదామయంతి యొక్క ఉదాహరణ చూడవచ్చు, సతీ సావిత్రి యొక్క ఉదాహరణ చూడవచ్చు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం శాస్త్రం ద్వారా చూడవచ్చు అనమాట. ప్రభుపాల్ వారు చాలా ఉదాహరణ ఇస్తారు. ఉదాహరణకి అరుంధతి యొక్క ఉదాహరణ కూడా ఇస్తుంటారు అన్నమాట. ఆమె చాలా గొప్ప ప్రతిభత అనమాట. ఆమె వశిష్ఠ మహర్షి యొక్క భార్య. వారు చాలా గొప్ప ఉదాహరణగా నిలిచారన్నమాట శాస్త్రంలో. తర్వాత మనం రెగ్యులర్గా ఉదాహరణించుకునేది సీతాదేవి యొక్క ఉదాహరణ కదా. మనం ఎవరైనా ప్రతిభత అనే పదం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గుర్తించేది ఎవరు అంటే సీతాదేవి. ఎవరు అంత అరణ్యవాసం చేసినప్పటికీ సీతాదేవి ఏమీ సాధారణ కుటుంబం నుంచి రాలేదు కదా. ఆయన చాలా గొప్ప ధనవంతులైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి, కానీ భర్తతో పాటే అరణ్యవాసానికి చేయడానికి సిద్ధపడింది కదా. ఆయన తండ్రి ఏమీ సీతాదేవితో కలిపి అరణ్యవాసానికి వెళ్ళమని కోరుకోలే. ఏం చెప్పారు? రాముడిని ఒక్కడికే చెప్పారు, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని. కానీ వెనకాలే సీతాదేవి కూడా ప్రయాణం చేసింది. లక్ష్మణుడు కూడా కోరుకున్నాడు వెళ్ళాలని. కాబట్టి చూడండి, వనవాసం చేయడంలో కానీ, అలాంటి అపహరణ సమయంలో కానీ కదా, సీతాపహరణ సమయంలో కానీ, లేదంటే అగ్ని పరీక్ష సమయంలో కానీ ఎప్పుడూ కూడా ఆమె యొక్క ప్రతిపత్యాన్ని ఎప్పుడూ కూడా ఆమె వదిలిపెట్టలేదు, ఇలాంటి సందర్భంలో కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంది ఇప్పుడు? ఎవరైనా భర్త కొంచెం అసౌకర్యాన్ని కలగజేశాడు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సింపుల్. అంటే చిన్నది, ఇంట్లో టీవీ లేదు, ఇంట్లో ఎల్ఈడి నేను కోరుకున్న టీవీ లేదు, లేదా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నెక్లెస్ కొనమని, కానీ నీ వల్ల కావట్లేదు. కాబట్టి ఏం చేయాలి? విడాకులు. నువ్వు ఎందుకు పని చేయవు, నీకు సామర్థ్యం లేదు, నీకు సంపాదించే శక్తి లేదు, నీకు జ్ఞానం లేదు, నీ వద్ద ధనం లేదు, ఏదో కారణంతో ఏం చెప్తారు? విడాకులు. చాలా సులభం అయిపోయిందండి ఈ రోజుల్లో. విడాకులు తీసుకోవడం అనేది చాలా చాలా సులభం అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి కారణం ఉన్నా కారణం లేకపోయినా విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎవరికి కూడా ఈ విధమైన జ్ఞానం లేదు కదా. సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, లేదంటే అరుంధతి గురించి, ఇలా ఎన్నో ఉదాహరణలు శాస్త్రంలో ఉన్నాయి, కానీ ఎవరికి ఈ విషయం తెలియదు. దౌర్భాగ్యశాత్తు ఎవరికి శాస్త్ర అవగాహన తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ఎవరికి ఈ విధమైన ఉదాహరణ లేదనమాట. ఇంకా మనం శాస్త్రంలో చూడొచ్చు ద్రౌపది యొక్క ఉదాహరణ కదా. ద్రౌపది, కుంతి మహారాణి, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా కొంచెం కూడా ఒక సెకండ్ కాలం పాటు కూడా వాళ్ళ యొక్క ప్రాతిపత్యాన్ని వదులుకోలేదన్నమాట. ఎలాంటి సందర్భంలో కూడా, ఎంత తీవ్రమైన దుఃఖాలు వచ్చినా కూడా, ఎలాంటి బాధలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ప్రాతిపత్యాన్ని ఒక సెకండ్ కాలం మాత్రం కూడా వదిలిపెట్టలేదు కదా. మనం చూడొచ్చు గాంధారి కదా, గాంధారి కూడా అంతే. మన శాస్త్రంలో చూస్తే చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ధ్రువ మహారాజు యొక్క తల్లి అయినటువంటి సునీతి కదా, కొడుక్కి ఇబ్బంది కలిగింది కాబట్టి వెంటనే వెళ్ళి భర్తతో ఫైట్ చేసిందా కదా. ఏం చేసింది? భర్తను గౌరవిస్తూనే తండ్రి కొడుకైనటువంటి ధ్రువ మహారాజుకి ఉపదేశాలు ఇచ్చింది. అంతేగాని మనం ఎప్పుడు వెళ్ళి నా పుత్రుడిని ఎందుకు ఇలా హింసిస్తున్నావు, నేను నీ భార్యను కాదా, నీ సునీతి ఎవరైతే ఉన్నారో, సురుచి ఎవరైతే ఉన్నారో వేరొక భార్య, ఆమెతోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తన భర్త. అలా అని ఎక్కడ తన ప్రాతిపత్యాన్ని వదులుకోలేదు. భర్తతో దెబ్బలాడటం కోసము కదా, భర్తను దూషించడం కోసం ఎక్కడ ప్రయత్నం చేయలేదు.
మనం చూడవచ్చు శాస్త్రంలో చాలామంది యొక్క వృత్తాంతాలు ఉన్నాయి అట్లా కదా. ఒక భర్తకి క్షత్రియుడికి 100 మంది భార్యలు, 1000 మంది భార్యలు, 1,000,000 మంది భార్యలు కూడా ఉన్న వృత్తాంతాలు ఉన్నాయి. శాస్త్రంలో ఉన్నాయి 1,000,000 మంది భార్యలు. కానీ వాళ్ళందరూ కూడా ప్రాతిపత్యాన్ని స్వీకరించారు. భర్తకి ఎప్పుడు ఎదురు చెప్పలేదన్నమాట. భర్త కూడా ఆ విధంగానే ఉండేవాడట. భర్త కూడా భార్యకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం చూడవచ్చు ఈ ఉదాహరణకి. అతనికి ఏమి కద్దమ్మూనికి ఏవి కూడా భార్య పట్ల అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు సాధారణంగా భార్యని భర్త ఎందుకు అంత బాగా చూసుకుంటాడంటే అటాచ్మెంట్ వల్ల కదా. ఇంద్రియ భోగం కలుగుతుంది, నాకు సుఖం కలుగుతుంది కదా, నాకు మైదనంలో ఆనందం కలుగుతుంది. అందువల్ల ఏం చేస్తారు భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా భార్యని భర్త ఎందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారంటే ఆ విధంగా ఆనందాన్ని పొందడం వల్ల సౌకర్యం కల్పిస్తున్నాడు. భౌతిక ప్రపంచంలో సంబంధాలు ఏ విధంగా నిలబడతాయంటే శాస్త్రం చెప్తుంది మైదనం మీద ఆధారపడే జీవితాలు కొనసాగుతూ ఉంటాయట కదా. రతి అంటారు, శ్లోకంలో వివరిస్తారు. అంటే ఎప్పుడైతే భర్త భార్యని సంతృప్తిపరుస్తారో, భార్య భర్తని సంతృప్తిపరుస్తారో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూ ఉంటున్నారు. దురదృష్టం అనమాట యాక్చువల్గా. కానీ పూర్వం ఆ విధంగా ఉండేది కాదు. వాళ్ళు ఎవరు కూడా అటాచ్మెంట్ కలిగి ఉండేవారు కాదు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇంటికి ఏం చెప్తున్నా చూడండి. ఇక్కడ భర్తగా కర్దవముని అన్ని విధములకు సౌకర్యములు దేవహూతికి వసిగను, కానీ ఆమె ఎడ అతను ఏనాడును అనురక్తిని ఆసక్తిని కలిగి ఉండలేదు. చూడండి, అన్ని రకాల సదుపాయాలు కలిగి ఇచ్చారట, కానీ ఆసక్తితో కాదు. చాలా ముఖ్యమైన విషయం. చూడండి, మనం ఏదన్నా ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలి అంటే ఒక ఆసక్తి ఉంటుంది కదా, ఒక కోరిక ఉంటుంది. ఏదో లాభం వస్తుందనే విషయంతోనే మనం వేరే వాళ్ళకి ఇస్తామన్నమాట కదా. ఏదైనా బహుమతి ఇచ్చామనుకోండి, ఏ దృష్టితో ఇస్తాం? పూర్వం నాకు అతను ఇచ్చాడు, లేకపోతే భవిష్యత్తులో మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు నాకు తెచ్చిస్తాడు కదా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బహుమతి తీసుకెళ్ళాను, మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు అతను కూడా ఒక మంచి బహుమతి ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయ నాయకులు పుట్టినరోజు జరిగిందాక ఏం చేస్తారు? ఉదయాన్నే అందరూ క్యూలైన్లో నుంచి ఉంటారు బొకేలు పట్టుకుని. ఎందుకు నుంచుంటారు అంటే రాజకీయ నాయకుడి వల్ల అతను ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నాడు కదా. కలవడానికి వెళ్ళినప్పుడు చూడండి, ఎవరు ఉత్తప్పుడు అవసరం లేనప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళరు కదా. ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే అయిపోయాడు, ఎమ్మెల్యే పదవి పోయింది, కొత్త ఎమ్మెల్యే వచ్చారు, ఏం చేస్తారు? పూర్వం వెళ్ళినటువంటి విధంగా పాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఎవరన్నా? వెళ్తారా? ఎప్పుడైనా చూసారా? అదే స్థాయిలో అంతమంది జనాలు ఎప్పుడైనా చూస్తావా? మొత్తం ఖాళీ అయిపోతున్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి పోతుందో అతని ఆఫీస్ అంతా ఖాళీ అయిపోతుంది. పూర్వం 100 మంది 1000 మంది ఉదయం 8 గంటల నుంచి ఎదురు చూస్తుంటారన్నమాట, ఎమ్మెల్యే గారు వస్తారు, మా వినతులు ఏవో ఉంటే వాటికి సమర్పించుకోవాలి అని రకరకాల గిఫ్ట్లు తెచ్చి ఎదురు చూస్తుంటారు, బొకేలు, ఫ్రూట్స్ కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మనం చూస్తుంటాం. ఇవన్నీ పట్టుకుని సిద్ధంగా ఉంటారన్నమాట. వచ్చినప్పుడు ఆయనకి బహుమతిగా ఇచ్చి ఆయన ద్వారా ఏదో లబ్ధి పొందాలి. అదే ఎమ్మెల్యే పదవి పోయింది అనుకోండి, ఆఫీస్ అంతా ఖాళీ, అతను ఏదో టీవీ చూస్తూ ఆ న్యూస్ ఛానల్ చూస్తూ సమాజంలో ఏం జరుగుతుందో, మళ్ళీ ఎమ్మెల్యే ఏ విధంగా అవ్వాలని ఎదురు చూస్తూ అలా కలలుకంటూ అలా ఒంటరిగా 2-3 మాత్రం మిగులుతారు చుట్టుపక్కల బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, అలా ఒంటరిగా టీవీ చూస్తూ కూర్చుని పోతారు అనమాట. మళ్ళీ కొత్తగా ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఆయన దగ్గరికి జనాలు మళ్ళీ పోతుంటారు. అంటే భౌతిక ప్రపంచంలో ఫలాసక్తి అనమాట. అంటే ఏదో విధమైన కోరిక, ఆసక్తి లేకుండా ఎవరు ముందుకు వెళ్ళరన్నమాట. ఎవరు ఒక అడుగు కూడా ముందుకు వేయరు, నాకేంటి అని ఆలోచిస్తుంటారు. కానీ భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఆ విధంగానే అయిపోయిందట. పూర్వం ఆ విధంగా ఉండేది కాదు. పూర్వం ఎలా ఉండేది? భర్త పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అయ్యేవాడు, భార్య ఏం చేసేదంటే భర్త సేవలో నిమగ్నం అయ్యేది. ఆ విధంగా ఇద్దరు కూడా భగవంతుడికి సేవ చేయడంలో నిమగ్నం అయ్యేవారు, గృహ కార్యకలాపాలలో నిమగ్నం అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. భర్త పూర్తిగా భగవంతుడిపైన ఆధారపడి ఉండట్లేదు, పూర్తిగా ఇంద్రియ భోగ ప్రవృత్తిలో ఉంటాడు. భార్య కూడా ఏం చేస్తుంది? అదే విధంగా ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే భర్త మీద ఆధారపడి భర్త చేయట్లేదు కాబట్టి దాన్ని చూడాలన్నమాట కదా. మనం ఒక గృహం ఎలా ఉండాలనే ఉదాహరణ ప్రభుపాదులు చెప్తున్నారు. గృహంలో అంట పిల్లల ముందు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకోకూడదట కదా. ఎప్పుడు దూషించుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడము, కొట్టుకోవడం ఎప్పుడు చేయకూడదట. ఎందుకంటే అదే పిల్లలు నేర్చుకుంటారని చెప్తున్నారు.
పిల్లలట ఎలా ఉండాలంటే భార్య భర్తకు సేవ చేస్తూ ఉండాలి. భర్తకి ఎప్పుడూ ఒక సేవకురాలుగా ఉండాలి. భర్తని అన్ని విధాలుగా సేవ చేస్తూ ఉండాలి. ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టాలి. ఇవన్నీ కూడా పిల్లలు చూస్తారు. పిల్లలు చూసి తల్లి ద్వారా పిల్లలు కూడా ఏం చేస్తారు? తండ్రికి సేవ చేయడం మొదలుపెడతారు. తండ్రికి మర్యాద ఇవ్వడం మొదలుపెడతారు. అప్పుడు చూస్తూ ఉంటారు అన్నమాట. పిల్లవాడు చూస్తుంటాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు? గురువుకి సేవ చేస్తాడు కదా. భార్య ఏమో భర్తకి సేవ చేస్తుంది. భర్త ఏమో గురువుకి సేవ చేయడం పిల్లవాడు చూస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే పిల్లవాడు పెద్దవాడు అవుతాడో, గురుకులానికి వెళ్తాడో, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? మా తండ్రి ఈ గురువుకి సేవ చేశాడు కాబట్టి మా తండ్రి చేసినట్టు పని నేను చేయాలి. ముందేం చేస్తాడు? తల్లి చేసిన పని చేస్తాడు. ఏంటి? భర్తకు సేవ చేయడం, తండ్రికి సేవ చేయడం, తండ్రిలో సేవలో నిమగ్నం అవుతాడు. ఎప్పుడో పెద్దవాడు అవుతాడో, ఎప్పుడు గురుకులానికి వెళ్తాడో అప్పుడు గురువుకు సేవ చేయడం వస్తాడు. ఎందుకంటే తండ్రి చేయడం చూశాడు. బాగుంది కదా. తర్వాత ఏం చేస్తాడు? ఆ గురువు ఏం చేస్తాడో చూస్తాడు. గురువు ఏం చేస్తాడు? కృష్ణుడికి సేవ చేస్తాడు. కృష్ణుడి గురించి ప్రవచనం ఇస్తాడు. కృష్ణుడి గురించి వంట చేస్తుంటాడు. కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటాడు. తర్వాత స్టెప్ ఏంటి? మా గురువు గారు ఏం చేస్తున్నారు? కృష్ణుడికి సేవ చేస్తున్నారు, భగవంతుడికి సేవ చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చేస్తాడు? ఇతను కూడా భగవత్ సేవలో నిమగ్నం అవుతాడు. ఎప్పుడైతే గురుకులం అయిపోతుందో అప్పుడు ఏం చేస్తాడు? అయితే గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు, లేకపోతే బ్రహ్మచర్యాన్ని స్వీకరించవచ్చు. తర్వాత అతను కూడా ఒక గురువు అవ్వచ్చు, అతను కూడా సన్యాసాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏం చేస్తాడు? గురువు చేసిన పని చేయడానికి ఇష్టపడతాడు. గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచారాశ్రమంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా మా గురువు ఏం చేశారు? భగవంతుడికి సేవ చేశారు. కాబట్టి నేను కూడా అదే చేయాలని చూస్తాను అన్నమాట. కాబట్టి పూర్వం విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉండేది కదా. తల్లి మొదటి గురువు అట శాస్త్ర ప్రకారం. తల్లి మొదటి గురువు కాబట్టి పుత్రుడు తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఎందుకంటే తండ్రి ఎక్కువ శాతం ఇంట్లో ఉండడు. ఎందుకంటే వ్యవసాయం చేయాలి, గో సంరక్షణ చేయాలి కదా, వ్యాపారం చేయాలి, ఇంటిని పోషించడం కోసం ఏదో పని చేయాలి. కాబట్టి అతను ఇంటి నుంచి ఎక్కువ శాతం ఇంట్లో ఉండడు. కాబట్టి పిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. తల్లి ద్వారా నేర్చుకుంటారు. మొట్టమొదటి గురువు తల్లి కాబట్టి తల్లి మొట్టమొదటిగా ఏం చేస్తుందో పిల్లవాడు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఏం చేయాలి అంటే తల్లి ముందు భర్తకు సేవ చేయాలి, భర్త గురువుకు సేవ చేయాలి, గురువు కృష్ణుడికి సేవ చేయాలి. ఆ విధంగా అందరూ కూడా భగవద్ధామం వెళ్ళే మార్గంలో ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు అది లేదు కదా. ఏమైంది? సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. 2-2.5 సంవత్సరాలు వచ్చిన వెంటనే ప్రీ స్కూల్లో పడేస్తారు కదా. ప్రీ స్కూల్లో వేసేస్తే అక్కడ ఉన్నటువంటి గురువులు పోనీ ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉంటారంటే అది కాదు. ఎవరు కూడా తన భర్తకి సేవ చేయనటువంటి వాళ్ళే, తన గురువుకి సేవ చేయనటువంటి వాళ్ళే, కృష్ణుడికి సేవ చేయనటువంటి వాళ్ళే. కాబట్టి అలా ఇంటి నుంచి వేరు చేయబడినటువంటి పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? బయటికి వెళ్ళి ఏం నేర్చుకుంటాడు? మొట్టమొదటి గురువు తల్లి అని చెప్తున్నారు, కానీ మనం ఏం చేసామంటే తీసుకెళ్ళి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు సంరక్షణలో పెడతాం. అక్కడ చాలామంది ఇతర రకరకాలుగా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా. కంటామినేషన్ మొదలవుతుంది. అక్కడ ఏం చెప్తున్నారో అదే నేర్చుకుంటాడు, ఇంటికి వచ్చి చెప్తుంటారు. దౌర్భాగ్యం కదా. పిల్లవాడు అలాగే పెరుగుతాడు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచే అలా భౌతికమైన వ్యవహారాలు నిమగ్నం కావడం, భౌతికమైన వ్యక్తులతో సాంగత్యాన్ని పొందడం, ఈ విధంగానే పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు. ఇంకా తండ్రిని గౌరవించే పరిస్థితి ఏమిటి? గురువుని సేవించే పరిస్థితి ఏమిటి? కృష్ణుని సేవించే పరిస్థితి ఏమిటి? అది అవకాశమే లేదు భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే ఎక్కువ శాతం మంది అందరూ కూడా లాభం కోసం, ధనార్జన కోసం మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈవెన్ తల్లిదండ్రులైనా కూడా అంత చిన్న వయసులో అలాంటి ప్రదేశాలు వదిలేయడానికి కారణం ఏంటంటే ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి, ఇద్దరు సంపాదించాలి, ఎవరికీ సమయం లేదు. ఈవెన్ సొంత పిల్లల్ని సంరక్షించి సొంత పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలిగే సమయం కూడా ఎవరికి లేదనమాట భౌతిక ప్రపంచంలో. చాలా కష్టం. అంటే అన్ని చోట్ల కూడా ఆసక్తి అనమాట. ఆసక్తి ఏంటంటే మేము బాగా సంపాదించి ఆ ధనాన్ని పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆలోచనతో ఉంటారు ఎక్కువ. ధనం ద్వారానే అన్నీ సమకూడిపోతాయి. మరి నేను బాగా సంపాదిస్తే మా పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, మంచి పెద్ద స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఈ విధమైన ఆలోచనతో ఉంటారు. కానీ ఆ పిల్లవాడికి ఏ విధంగా క్రమశిక్షణ ఇస్తున్నాము, ఏ విధంగా మన సంస్కృతిని మన సాంప్రదాయాల గురించి చెప్తున్నామనే ఆలోచనే లేదనమాట. సో భౌతిక ప్రపంచ పరిస్థితి అలా అయిపోయింది. చాలా చాలా దురదృష్టం అనమాట. కానీ పూర్వం ఎవరికి ఆసక్తి ఉండేది కాదు. ఎవరికి ఆసక్తి ఉండేది, పిల్లవాడి పట్ల కూడా ఆసక్తి ఉండేది కాదు. ఎంతవరకు? మొదటి 5 సంవత్సరాలకు శాస్త్రాలు చెప్తున్నాయి. మొదటి 5 సంవత్సరాల వరకు పిల్లవాడిని ముద్దు చేయాలట, గారాబంగా చూడాలి.
అప్పుడు ఓకే, కొంచెం ఆసక్తి ఉండేది. పిల్లవాడు చేసే లీలలు ఏదైతే చిలిపి చేష్టలు ఉన్నాయో వాటి పట్ల కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది. వాటిని చూసుకుని వాటినే చర్చించుకుంటుంటారు భార్యాభర్తలు కదా. మనం చూడండి, ఇంట్లో నైట్ సమయంలో నిద్రపోయే సమయంలో తల్లిదండ్రులు చెప్పుకుంటుంటారు మన ఆ పిల్లవాడు చేసిన పనులన్నీ కూడా. ఇవాళ పిల్లవాడు ఎలా చేశాడండి, అలా చేశాడు, ఈ పదం పలికాడు. చాలామంది ప్రతి ఇంట్లో ఉంటుంది. కొంచెం ఆసక్తి ఆ సమయంలో ఉంటుంది. పిల్లవాడి పట్ల ముద్దు చేయడము, గారాబంగా చూడడం జరుగుతూ ఉంటుంది. అది శాస్త్రం కూడా అంగీకరించింది. ఇదే జీవితాంతం ఉంటే అదే పిల్లవాడికి 10 సంవత్సరాలు వచ్చిందా కూడా అలాగే ఉంటే అటాచ్మెంట్ అనమాట. అంటే నా పిల్లవాడు, ఎవరు కూడా పిల్లవాడు పెద్దవాడైనా ఒప్పుకోరంట. అందుకే చూడండి, ఇప్పుడు స్త్రీలు అమ్మాయిలు చూడండి 18, 17 సంవత్సరాలు వచ్చినా కూడా చిన్న చిన్న స్కర్ట్లు వేస్తుంటారు కదా, చిన్న చిన్న దుస్తులు వేస్తుంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న పిల్లలకు వేశారో అదే పెద్దవాళ్ళకి కూడా వేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ కోరిక ఏంటంటే మా పిల్లవాడు, మా అమ్మాయి ఇంకా పెద్దది కాదు, ఇంకా చిన్న పిల్ల అని అనుకుంటారు. ఎందుకంటే పెద్ద అయిందని చెప్తే ఎక్కడ పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతుందని భయం. ప్రతి ఒక్కరికి ఆ విధమైన ఆలోచన ఉంటుంది. మావిడ ఇంకా చిన్నపిల్లవాడేయండి, మా అమ్మాయి ఇంకా చిన్నపిల్లే అని చెప్తుంటారు. కానీ అర్థం కాదనమాట. శాస్త్ర అవగాహన లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. అందుకే 5 సంవత్సరాల వరకు గారాబం చేయాలి. 5 నుంచి 15 సంవత్సరాల వరకు శిక్షణ ఇవ్వాలి. 15-20 సంవత్సరాలు వచ్చే వరకు అదే ఏంటంటే గురుకుల వ్యవస్థ. ఎప్పుడైతే ఒక పిల్లవాడు 5 సంవత్సరాలు దాటి వెళ్తాడో వెంటనే ఇంటి నుంచి బయటకు పంపేస్తారు. ఇంట్లో ఉంచుకోరు. ఎక్కడ పంపుతారు అంటే గురువు దగ్గరికి, గురుపత్ని దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి శిక్షణ తీసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వినరు. ఎందుకంటే అప్పటికే గారాబం చేశారు, నేర్పాల్సినవన్నీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు నేర్పారు. కానీ అప్పటి నుంచి ఇంకా తల్లిదండ్రుల దగ్గర నుంచి వినే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఏమవుతుంది, 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక పిల్లవాడిని గురుకులానికి తీసుకువెళ్తారు. గురుకులంలో ఎవరు ఉంటారు అంటే గురువు ఉంటారు. గురువు ఏం చేస్తారు, భగవంతుడికి సేవ చేస్తారు. పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. గురుపత్ని అంటారు. గురుపత్ని ఏం చేస్తారు అంటే తండ్రికి భర్తకి సేవ చేస్తారు, గురువుకి సేవ చేస్తుంటారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సంబంధాన్ని ఆ శిష్యుడు చూస్తుంటాడు, ఆ పిల్లవాడు చూస్తూ ఉంటాడు ఏ విధంగా సేవ చేస్తున్నారు. వాళ్ళ సంరక్షణలో వీళ్ళు విద్యాభ్యాసం చేస్తారు అన్నమాట. కాబట్టి అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. కానీ ఆ వ్యవస్థ లేదు ఇప్పుడు కదా, ఆ వ్యవస్థ లేదు. ఎవరు కూడా దానికి ఇష్టపడట్లేదు. గురుకులానికి జాయిన్ చేయడంలో ఎవరికి ఇష్టపడట్లేదు. అందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కదా, అందరూ బాగా చదవాలి, బాగా మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి. ఇదే ఆలోచన అనమాట. కాబట్టి అన్ని చోట్ల మనం చూస్తే ఆసక్తి అనమాట. నా పుత్రుడి ద్వారా నాకు ఆనందం కలుగుతుంది, నా పుత్రుడు మంచి డాక్టర్ అవుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు, కాబట్టి సమాజంలో మా యొక్క పేరు పెరుగుతుంది, ఆసక్తి అనమాట. కానీ ఇక్కడికి అర్థమవునేట ఏ విధమైన ఆసక్తిని కలిగి ఉండలేదు, కానీ అన్ని సదుపాయాలు అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది ధర్మం. భార్యకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం అనేది భర్త యొక్క ధర్మం అన్నమాట. కానీ ఎలా ఇవ్వాలి, నాకు ఇంద్రియ భోగం కలుగుతుంది, నాకు తిన్న ద్వారా ఆనందం కలుగుతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధమైన ఆలోచనతో కాదు. ఎలాగా అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు, ఇద్దరం కలిసి కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇద్దరూ కలిసి కుటుంబ వ్యవహారాల్లో ఉంటూ ఇద్దరూ ఆనందంగా భగవత్ సేవలో నిమగ్నం కావాలి. కాబట్టి కావాల్సిన సదుపాయాలు అందించడం నా ధర్మం అనే ఉద్దేశంతో ఉండాలన్నమాట. ఆ విధంగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా భగవత్ సేవలో నిమగ్నం అవుతుంటారు కదా. అదృష్టవశాత్తు ప్రభుపాద వారి కృప వల్ల ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మనం చూస్తే అనేక ధామాలలో, అనేక దేశాలలో మనం చూస్తే భార్యాభర్తలు కూడా పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం కావడం కదా. భార్య ఇంట్లో సేవ, ఇంట్లో పనులు చేసుకోవడం, భర్త గుడికి వెళ్ళి గుళ్ళో రకరకాల సేవలు నిమగ్నం కావడం మనం ఎన్నో కుటుంబాలు చూడగలుగుతాం. ఇది ప్రభుపాద వారి కృప వల్ల. ప్రభుపాద వారు ఆయన ప్రచారం చేయకముందు, ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళకముందు ఎలా ఉండే సంస్కృతి అంటే ఈ విధంగానే ఉండేది. ఎవరికి భార్యాభర్తల మధ్య సంబంధం కూడా లేదు, ఎవరికి అసలు వివాహ సంస్కృతి లేదన్నమాట. ఎవరు వివాహం చేసుకోవాలి, కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలి కదా, భార్య భర్తకి సేవ చేయాలి, భర్త భార్యకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి, ఈ సిస్టమే లేదు అసలు పాశ్చాత్య సంస్కృతిలో కదా. అందరూ వెచ్చలవిడిగా తిరిగేవారు, అసలు మ్యారేజ్ వ్యవస్థ అనేది లేదు. కానీ ప్రభుపాద వెళ్ళాక ఏం చేశారు, ఈ కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రచారం చేశారు. భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, ఇది ప్రచారం చేశారు. ఈ రోజునాడు కొన్ని వేల కుటుంబాలు
భగవత్ సేవలో నిమగ్నం అవుతూ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కొనసాగిస్తూ ఆ విధంగా భగవత్ సేవలో నిమగ్నం అవటం, ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని కనడం కదా, ఆ విధంగా వచ్చినటువంటి పిల్లల్ని మళ్ళీ కృష్ణ చైతన్యంలో పెంచడం మనం చూస్తాం. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆ విధంగా. కారణం ఏంటంటే ప్రభుపాదుల వారి వల్ల అది జరిగిందన్నమాట. ప్రభుపాదుల వారు ఎన్నో ఉదాహరణలు ఇస్తూ ఉండేవారు. ఆయన చేసిన ప్రవచనాల్లో చాలా చోట్ల ఈ సతీ సావిత్రి గురించి, వీటి గురించి, పార్వతీదేవి గురించి, సీతాదేవి గురించి ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు ఒకటి. అవి విని వాళ్ళు ఆ జీవితాన్ని మార్చుకున్నారు. ఎవరికి కూడా ఆసక్తి అనేది ఉండేది కాదనమాట. కానీ భౌతిక ప్రపంచంలో పూర్తిగా కూడా అందరూ ఆసక్తి పైన ఆధారపడింది వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా. ఎవరైతే వాళ్ళ ఆసక్తి ఎప్పుడైతే భగవద్గీత కూడా కృష్ణుడు చెప్తున్నాడు కదా కదా ఆసక్తి కలుగుతుంది, ఆ కోరిక నెరవేరకపోతే ఏమవుతుంది? కామాక్రోధోపి జాయతే కదా, కామాక్రోధోపి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది? మోహం కలుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా కోపానికి గురవుతాడో మోహానికి గురవుతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహం వల్ల ఏమవుతుంది? మర్చిపోతాడు అన్నమాట. ఏం చేస్తున్నాం, ఏమి చేయట్లేదు, ఏది మంచి ఏది చేయడం కూడా మర్చిపోతాడు. స్మృతి భ్రంశ బుద్ధినాశో. అలాంటి పరిస్థితి నుంచి ఏమవుతుంది? బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏమవుతుంది? ఆ బుద్ధి నశించడం వల్ల పూర్తిగా ఏమవుతాడు? పతనానికి పడిపోతాడు, పతనం అయిపోతాడు అనమాట. సమాజంలో చేయకూడనటువంటి పనులు చేస్తుంటాడు కదా, సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు కదా, మంటలు మానభంగాలు ఇవన్నీ చేస్తుంటాడు. కారణం ఏంటి? సంగాత్ సంజాయతే కామ. ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా ఆలోచన వస్తుంది, నేను భోగించాలనే కోరిక. తర్వాత ఆ విధంగా అలాంటి జనులతో సాంగత్యం చేస్తాడు. సాంగత్యం చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరదు, వెంటనే కోపం వస్తుంది, కోపం వల్ల బుద్ధి నశిస్తుంది కదా. ఇంకా తీవ్రమైన స్థాయిలో సమాజంలో చేయకుండాటువంటి అసాంఘిక కార్యక్రమాలను చేస్తుంటారు. కాబట్టి ఆసక్తి అనేది విడనాడాలి, చాలా చాలా ముఖ్యం. అందుకే చూడండి ఇక్కడ చెప్తున్నా, తనయుడగు కపిలదేవుడు పెద్దవాడైనంతనే కద్దోమని గృహ సంబంధం విడిచివేశాను. ఎందుకు అలా విడిచాడంటే అతనికి ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే సందర్భం వస్తుందో అప్పుడు వెంటనే ఆయన పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవడం కోసము, తపస్సు చేయడం కోసము కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు, ఆసక్తి లేని కారణంగా. కానీ అది సాధ్యమవుతుందా బయట అంటే కాదు. చూడండి, ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా ఇంట్లో పుత్రులు తల్లిని చూసుకునే అలాంటి సందర్భాలు ఉన్నా కూడా అతను ఏం చేస్తాడు? ఇంటికి అట్టి పెట్టుకుని ఉంటాడు అలా కదా, ఇంట్లోనే ఉంటాడు. కోడలు కొడుకులు తిడుతున్నప్పటికీ కూడా చూడండి, ఏ పని పాట లేదు. ఇప్పుడు పరిస్థితి అదే అయిపోయింది. ఇంట్లో టీవీలు చూస్తుంటాడు, అలాగే కూర్చొని ఉంటాడు అనమాట. వీడు అలా ఖాళీగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అందుకే చూడండి, కొంతమంది పడని వాళ్ళు కోడలు తిడుతూ ఉంటుంది, ఈయనకి పని పాట లేదు, పొద్దున్న లేస్తే ఇంట్లో పట్టి తింటుంటాడు, ఎప్పుడు టీవీ చూస్తుంటాడు, ఏ పని పాట లేదు, ఎందుకు మాకు అంత భారం అని భారంగా చూస్తుంటారు. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఏం చేస్తాడు? ఎంత తిట్లు తిన్నా కూడా అలాగే ఉంటాడు ఇంట్లో. ఒక నిరాశ నిస్పృహ కృంగిపోయి అలాగే దీనంగా, నా బతుకులా అయిపోయింది, నేనేమి చేయలేను ఇలాగే. ఎందుకంటే అది ఆసక్తి ఉండిపోయింది. ఆ సమయంలో కూడా నేను మనవడిని వదలలేను, నా పుత్రుని చూసుకోవాలి, నా మనవడితో ఆడుకోవాలి. ఏదో రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు మనవడితో ఆడుకోవడం కోసము 24 గంటల 50 నిమిషాలు ఏం చేస్తాడు? తిట్లు తింటూనే ఉంటాడు. 23 గంటల 50 నిమిషాలు తిట్లు తింటూనే ఉంటాడు. ఎందుకు? ఆసక్తి అనమాట. నా పుత్రుడిని చూడాలి, లేకపోతే మనవడితో ఆడుకోవాలి, ఆసక్తి. మనం చూస్తాం శాస్త్రంలో ఏం జరిగింది? విదుడు తిడతాడు, ఇదేంటి నువ్వు కుక్కలా పడి ఉన్నావు ఇంకా ఇంట్లో. ఎవరిని? ధృతరాష్ట్రుడిని. చూడండి, యుద్ధం అయిపోయింది, కౌరవులందరూ చనిపోయారు. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? పాండవుల ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కౌరవుల ఇంట్లో ఉండి కౌరవులు సంపాదించిన ధనాన్ని తింటూ పుత్రుల యొక్క దగ్గర ఉండేవాడు. ఎప్పుడైతే యుద్ధమైందో, కౌరవులు అందరూ చనిపోయారో ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? ధృతరాష్ట్రుడు అప్పటికే గుడ్డి కదా, అప్పటికే అంధుడు, ముసలివాడు అయిపోయాడు. కానీ ఆ సమయంలో కూడా ఏం చేశాడు? అప్పుడు కూడా నేను అరణ్యాలకు వెళ్ళి సాధన చేసుకుంటాను, తపస్సు చేస్తానని చెప్పట్లా. సర్లే, మా పుత్రులు చనిపోయారు, పాండవులు ఉన్నారు కదా, వాళ్ళు పోషిస్తారులే. దేనికోసం? శరీరాని కోసం, పోషణ కోసం. అంటే రోజు ఆయన తినే 4 మెతుకుల కోసం ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళి పాండవుల సంరక్షణలో ఉంటాడు. అప్పుడు వచ్చి విదుడు తిడతాడు, ఇదేంటి నువ్వు కుక్కలాగా ఇప్పుడు దాకా వాళ్ళకి చతుర్థ భావంలో ఉన్నావు, వాళ్ళని సంహరించాలని చూసావు కదా, వాళ్ళకి చిన్న భూమి కూడా వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడలేదు. ఇప్పుడేంటి మళ్ళీ నువ్వు వెళ్ళి నీ శత్రువులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసినటువంటి ఎంగిలి మెతుకులు తినడానికి సిద్ధపడ్డావు అని హితోపదేశం చేస్తాడు విదుడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? అప్పుడు రిలీజ్ అవుతాడు. అప్పుడు ఆయనకి సాక్షాత్కారం కలిగి అప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయడానికి
ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు అన్నమాట. అదే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికీ కూడా. ఈ చాలా కుటుంబాల్లో ఇప్పటికీ అని జీవితం మొత్తం ఎంతో కష్టించి పనిచేసి రిటైర్ అయ్యి ఎంత చేసినా కూడా కుటుంబ సభ్యులు ఇష్టపడరు అన్నమాట. కదా, అప్పుడు తిడుతూ ఉంటారు ఎప్పుడు. ముసలివాడైన తర్వాత ఏంటి, ముసలివాడైన తర్వాత శరీరం ఎవరికి ఇష్టం ఉండదు కదా, శరీరం ఎవరికి కూడా దాని మీద ఎవరికి కూడా సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తుంటారు. సంబంధం లేనంటే వ్యవహరిస్తుంటారు కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఏమవుతుంది, అటాచ్మెంట్ వల్ల ఏం చేస్తాడు, ఇంకా ఆ జీవి అలాగే ఉంటాడు, అక్కడే ఉండిపోతూ అలా తన జీవితాన్ని తుది శ్వాస వరకు తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే కపిలదేవుడు ఎప్పుడైతే జన్మిస్తాడో, కపిలదేవుడు పెద్దవాడైన తర్వాత కర్దముని గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళాడని చెప్తారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అందుకే శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా భార్యకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలి, భార్య ఏ విధంగా భర్తకి సేవ చేయాలి అనే విషయం మనం శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. లేదంటే ఈ కొనసాగుతూనే ఉంటుంది, ఈ భౌతిక ప్రపంచంలో జీవి యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే చెప్తున్నా చూడండి, చిన్నతనము ఆమె తండ్రిపై ఆధారపడను, పిదప తన భర్తపై ఆధారపడను, ఆ పిదప తనయుడు కపిలదేవునిపై ఆధారపడను. ఒక స్త్రీ ఆ విధంగా భర్త పైన, తండ్రి పైన, కుమారుడి పైన ఆధారపడాలని మనుసమ్మయితందు చెప్పబడింది. కాబట్టి ఒక జీవి ఏం చేయాలంటే ఆనందంగా ఉండాలి, జీవితంలో ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముఖ్యంగా స్త్రీ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఈ విధంగా మనుసమ్మతులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఉండగలిగినట్లయితే స్త్రీ ఆనందంగా ఉంటుందన్నమాట కదా. లేదంటే ఎప్పుడూ దుఃఖాలే మిగులుతాయి. ఎవరు సమాజంలోకి వెళ్ళారంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. పక్కన తండ్రో లేకపోతే భర్త కుమారుడు లేకుండా వెళ్ళారంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట. సమాజం ఆ విధంగా అయిపోయింది. కాబట్టి మనం శాస్త్ర అవగాహన ద్వారా అర్థం చేసుకోవాలి, ఎవరు ఏ విధంగా వ్యవహరించాలి, భర్త యొక్క కార్యక్రమాలు ఏంటి, భార్య యొక్క కార్యక్రమాలు ఏంటి, పుత్రులు ఏ విధంగా ఉండాలి, ఈ విధమైన విషయాలన్నీ కూడా మనం శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. ఎవరికైనా ఆన్లైన్లో ఉన్న వాడికి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీమద్భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.